కృష్ణ. ఓకే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకుల అన్వయరత్నదీపం వాజానువాహూరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజమం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోత్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ దదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వా పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 65వ సర్గ. 65వ సర్గలో హనుమ సీతావృత్తాంతమును రాముల వారికి నివేదిస్తున్నారు. ఈ సందర్భం ఇప్పటిదాకా ఏమిటనమాట, చాలా వరకు పూర్తయింది. అసలు వార్త అసలు విషయము రామచంద్రమూర్తికి హనుమ చెప్పడం ఇది విశేషం. ఈ హనుమ చెప్పినటువంటి విశేషం ఎంత సంక్షిప్తంగా చెప్పాడో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎంతవరకు చెప్పాలి, ఏమి చెప్పాలి అనేటువంటి విషయం జాగ్రత్తగా దీనిలో అధ్యయనం చేయాలి. దీనిలో ముఖ్యం పుస్తక సారాంశం అంతా చిన్న సర్కలోనే పెట్టేశారు. ఇది గొప్ప విశేషం. దీనిలో చెబుతున్నారు, తతః ప్రశ్రవణం శైలంతే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం. ఆ కిష్కింధలో ఉన్నటువంటి ఆ ప్రశ్రవణ పర్వతం మీదకి ఉన్నటువంటి రామచంద్రమూర్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి శిరసాన ప్రణమ్య, శిరస్సు వంచి నమస్కరించారు అని అర్థం. అంటే సాష్టాంగ నమస్కారాలు చేశారు. వెళ్ళినటువంటి హనుమదాదులు, జాంబవంతులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ రామలక్ష్మణులకు నమస్కారం చేశారు. వీళ్ళు ఆ నమస్కారం చేసిన తర్వాత సీతాదేవిని గురించిన వార్తను ఇక మొదలు పెడుతున్నారు. ఈ ఎంతమంది చెబుతున్నారో వానరులు అందరూ చెబుతున్నారు. ఈ వార్తని అసలు ఎవరు చెప్పాల్సింది, హనుమ చెప్పాలి. వీళ్ళ సంతోషం ఎట్టుందంటే వీళ్ళు చెబుతున్నారు. అంటే మేము సాధించాము కార్యము అనేటువంటి విషయం. రావణాంతఃపురే యువరాజం పురస్కృత్య సుగ్రీవభివాద్య ప్రవృత్తివత సీతాయా ప్రవృత్తం ఉపచక్రము. లక్ష్మణులకు వీళ్ళు నమస్కరించేశారు. ఈ విధంగా చూడడం మొదలు పెడుతున్నారు వానరులు. రావణాంతఃపురే రోధం రాక్షసీభిశ్చతర్జనం రామే సమనురాగంచ యస్యం సమయకృతః. రావణాంతపురి నివరించబడి ఉన్నది, రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది, భయపెట్టబడుతున్నది. ఆమె రాముని యందు అనురాగం కలిగి ఉన్నదండి. ఆమెకు రావణుడిచ్చిన 2 నెలలు సమయం ఉన్నది, అంతవరకేను, ఆ తర్వాత ఉండదు ఆమె. ఈ విధంగా సంక్షిప్తంగా చెప్పేశారు వానరులందరూ. చెప్పిన తర్వాత ఏతదాఖ్యాంతి సర్వే హరయో రామ సన్నిధౌ వైదేహీ మక్షతా శృత్వా రామస్తు ఉత్తరం అభిబ్రవీత్. ఈ విషయములను వానరులను రాముని ఎదుట చెప్పగా రాముడు సీత క్షేమంగా ఉన్నదని ఈ విధంగా విని ఈ విధంగా అంటున్నాడు. సరే, మొత్తమే సారాంశం అంతా విన్నాడు వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. ఈ సుందరకాండలో రాముడు మాట్లాడిన మాటలు ఇగో ఇది. సుందరకాండ మొత్తం మీద 68 సర్గలు ఆయన మాట్లాడి ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఇదే అందుకే విశేషం. ఏమంటున్నాడంటే, వానరులారా, క్వా సీతా వర్తతే దేవి కథంచమై వర్తతే ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహీ ప్రతి వానరా. ఏమైనా మీరందరూ కనుక బాగున్నది ఈ విధంగా చెబుతున్నారు కదా, ఇంతకీ సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఆమె నా ఏంది ఏ అభిప్రాయంతో ఉన్నది? నాతో ప్రేమతో ఉన్నదా, లేకపోతే ఏమైనా రామ చింతన చేస్తున్నదా?
ఈ విషయములన్నింటినీ గురించి నాకు పూర్తిగా చెప్పండి. అది ఈ విషయాలన్నీ గురించి నాకు చెప్పండి. ఎవరు చెప్పేది? సృష్టి వాళ్ళు ఎవరు ముందు లేవండి, అసలు వాళ్ళు చెప్పండి అంటున్నాడు. రామస్య గదితం శృత్వా హరయో రామ సన్నిధౌ సోదయంతి హనుమంతం సీత వృత్తాంత కోవిదం. రాముని మాటలు విన్న ఆ వానరులందరూ రాముని సీత వృత్తాంతం ఎరిగిన హనుమంతుడిని అంటున్నాడు. ఏమంటున్నారంటే, నీవే చెప్పుమని హనుమంతుని ఉత్సాహపరిచింది. హనుమాన్, నువ్వే కదా వెళ్ళొచ్చింది, చూసింది, నువ్వు చెప్పవయ్యా, మేమందరం చూశామని చెబుతున్నాము. అసలు దృష్ట సీత నీవు అసలు విషయం నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తే రాముల వారు నమ్ముతారు. కాబట్టి వీళ్ళందరూ ముందుకు దోస్తున్నారు. ఎవరిని? ఆంజనేయ స్వామిని ముందు నువ్వు చెప్పు, మాకేం తెలుసు, ఊరికే చెబుతున్నావు, అసలు విషయం అంతా నువ్వే చెప్పాలి అని. అంటే వాళ్ళ సంతోషం అంతా ముందు చెప్పారు. తర్వాత రామచంద్రమూర్తి కనిపెట్టి ఏం చేశాడు? ఈ ప్రశ్న వేసేటప్పటికి అప్పుడు ఏంటి, వీళ్ళందరూ కలిసి హనుమను ఉత్సాహపరిచారు, సోదయంతి, ప్రేరేపించారు. అది ఇక అప్పుడు హనుమ అంటున్నాడు, శ్రుత్వాదు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసా దేవ్యే సీతా హేతా దిశం ప్రతి ఉవాచ వాక్యం సీతాయా దర్శనం యథా. వాక్యజ్ఞ వాక్యకోవిద అయినటువంటి హనుమ సీతాదేవి ఏ దిక్కునున్నది? వాళ్ళు దక్షిణ దిక్కునున్నది, వీళ్ళు ఉత్తర దిక్కునున్నారు. కాబట్టి దక్షిణ దిక్కు వైపు తిరిగాడు. ఆయన తిరిగి నమస్కారం చేశాడు. అనగా అమ్మవారికి నమస్కారం చేసి ఇక విషయములు అయ్యవారికి వినివేదిస్తున్నాడు అని అర్థం. అది దక్షిణ దిక్కు వైపు తిరిగి నమస్కారం చేశాడు. సీతాయై తాం దిశతి దిశం ప్రతి, సీతాయై తాం దిశం ప్రతి శిరసాదేవ్యై ప్రణమ్య నమస్కరించి అప్పుడు సముద్రం లంఘయిత్వాహం శతయోజనమాయతం ఆగచ్చం జానకీ సీతా మార్గమాణో దిదృక్షయా. ఒక్క శ్లోకంలో ఎంత దూరం చెప్పాడు తెలుసిన? సీతాదేవిని చూశా. ఎక్కడి నుంచి లంఘనం చేసి సీతాదేవిని చూసినట్టు ఈ మధ్యలో ఎన్ని సర్కలు అయిపోయినాయి చూసుకోండి. ఎన్ని సర్కల్ కథ అంతా అయిపోయింది చూసారా? ఎంతటి విషయాన్ని దాటవేసేసి ఏది చెప్పాలనో అది చెప్పడం, ఇదే అర్థం. అది దీనిలో సముద్రం లంఘయిత్వాహం, అహం నేను సముద్రమును దాటి శతయోజనమాయతం, అబ్బో 100 యోజనాలు 800 మైళ్ళు దూకాను. జానకీం సీతా మార్గమాణోది రుక్షయా, ఆ జానకిని అన్వేషిస్తూ వెళ్ళి చూశాను. తత్ర లంకేతి నగరీ రావణ చతురాత్మన దక్షిణ సముద్రసి తీరే వసతి దక్షిణే. ఆ దుష్టరావణ యొక్క లంకానగరం దక్షిణ సముద్రం యొక్క తీరంలో దక్షిణ దిక్కును ఉన్నది. మనం ఇక్కడ ఉత్తర దిక్కునున్నాము, సముద్రం అవతల దక్షిణ దిక్కు. ఆ దక్షిణ దిక్కున లంక ఉన్నది. ఆ లంకలో ఉన్నది అనమాట అమ్మవారు. అక్కడ రావణాసురుడి యొక్క లంక అది. తత్ర దృష్టామయ సీతారామణాంతఃపురే సతి సంయస్యత్వయి జీవంతి రామ మనోరథం. రామ, ఆ రావణాంతపురంలో పతివృత అయిన సీతామాతను దర్శించాను నేను అని హనుమంతుడు అంటూ ఆ సీతను రామ మనోరథం అక్కడ విశేషం వేశాడు చూసారా? రామ అంటే ఈయన గారు రాముడు, ఆమె పేరు రామ అంటే సీత. ఇప్పుడు అర్థమైందా? దీనిలో ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే అయ్యవారి పేరు అమ్మవారి పేరు ఒకటి. అట్లనే శివుడి పేరు అమ్మవారి పేరు ఒకటే. శివ వాకు దీర్ఘం ఇస్తేనేమో అమ్మవారు, వాకు దీర్ఘం తీసేస్తేనేమో అయ్యవారు. ఇదేమిటో తెలిసిన? దీనిలో అసలు రహస్యం ఏంటో తెలిసిన? దీనిలో ఉన్నటువంటిది రహస్యం, ఒకే పేరు ఉంటుంది, 2 పేర్లు ఉండవు, భిన్నంగా ఉండవు. ప్రాచీన కాలంలో కూడా మనకు భిన్నంగా ఉండవు. కోటయ్య కోటమ్మ, పుల్లయ్య పుల్లమ్మ, కాంతయ్య కాంతమ్మ అట్లుంటాయి. ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం, 150 కూడా 100 సంవత్సరాల క్రితం కూడా పేర్లన్నీ అట్లనే ఉన్నాయి. పల్లెటూళ్ళలో కానీ ఎక్కడ పేర్లన్నీ అట్లా ఉంటాయి. భర్త పేరు ఏదో, భార్య పేరు కూడా అదే. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు ఇందులో చెప్పినటువంటి రామాయణం కానీ ఈ ఉపనిషత్తుల్లో కానీ ఎట్లయినా సరే వేదాల నుంచి వచ్చింది అనమాట. అంటే ఆయనది ఒక పేరు, ఆవిడ ఒక పేరు రకరకాలుగా ఉండకుండా. అనగా అర్థం ఏంటి? ఒకే పేరులో పరమాత్మను దర్శనం చేసుకోవటము అని అర్థం అనమాట. అందుకని ఆయన పేరు రామ దీర్ఘం తీసేశారు, ఆమె పేరు దీర్ఘం పెట్టండి రామ అన్నారు. అదే శివ లలిత రహస్యనామాల్లో అమ్మవారి పేరు వాకు దీర్ఘం ఇచ్చాడు. దీర్ఘం ఇస్తేనేమో స్త్రీలింగం,
దీర్ఘం తీసేస్తేనేమో పుల్లింగం. అదనమాట. రామ రామ మనోరథం, ఆ మనోరథమును నీ అంతే ఉంచి జీవించుతున్నది. ఆమె మనోరథం ఏమిటంటే ఆమె కోరిక నిన్ను పొందటమేను. అది నిన్ను గురించి ఆమె ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నది. దృష్టామే రాక్షసీ మధ్య తర్జమానాం ముహు రాక్షసీభిరూపాభిరక్షిత ప్రమదావనే. ఆ ప్రమదావనంలో, ఆ అందమైనటువంటి వనంలో, అశోకవనంలో రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ ఉన్నది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తర్జమానా భయపెడుతున్నారు. వాళ్ళు మాట మాటికి భయపెడుతున్నారు. చంపేస్తాం, కొడతాం, తిడతాం, ఈ విధంగా రకరకాలైనటువంటివి చూశాను. అటువంటి సీతాదేవిని నేను దృష్ట చూశాను, అలా ఉంది అని చెప్పాడు. దుఃఖం ఆపద్యతే దేవి త్వయా వీర సుఖోచిత. వీరా, సీతాదేవి నీతో సుఖమును అనుభవించి ఇప్పుడు సుఖమును పొందుతున్నది. ఏ రామా, సీతాదేవి నీతో ఒకప్పుడు సుఖాలు అనుభవించున్నది ఈ రావణుడు కాజేయక ముందు. ఇప్పుడేంటి, అప్పుడు సుఖాలు అనుభవించి ఇప్పుడు దుఃఖాలు అనుభవిస్తున్నదయా అని చెబుతున్నాడు. రావణాంతపురే రుద్ధ రాక్షసీభి సురక్షిత ఏకవేణీధరా దీన త్వయి చింతాపరాయణ. రావణాంతపురంలో బందీగా ఉండి రాక్షసుని సురక్షితంగా చూడబడుతున్న సీతాదేవి నీ యందే ఆలోచన కలిగి ఏకవేణి ధరించిన దుఃఖంతో ఉన్నది. ఆమె చాలా దుఃఖంతో ఉన్నది అని అంటున్నాడు. ఇవి చూసినటువంటి దృశ్యాలు ఉన్నట్టుగా హనుమ రామచంద్రమూర్తి చెబుతూ ఇంకా విశేషాలు చెబుతున్నాడు. అధశయ్యా వివర్ణాంగి పద్మిని మహిమాగమే రావణాది వినివృత్తార్థ మర్తవ్య కృత నిశ్చయ దేవీ కథంచిత్ కాకుస్థ త్వన్మనా మార్గితామయా. సీతాదేవి భూమియే శయ్యగా భూమి మీద పడుకోనున్నది. శిశిర ఋతువులో పద్మలత ఏ విధంగా మనసుకు వివరణమై ఉంటుందో, కళావిహీనమై ఉంటుందో, ఆ విధంగా ఆమె శరీరం ఉన్నది. రావణుని యందు వ్యతిరేక భావంతో ఉన్నది. ఏమడిగాడంటే అసలు ఆమె ఎటువంటి భావనతో ఉన్నదని ప్రశ్నించాడు. అది అంటే లంకకు పోయింది కదా, లంక మీద తీసుకుపోయినాడు కదా, ఏమన్నా రావణాసురుడి మీద మనసు పోయి ఉన్నదా అని ప్రశ్న. అది ఎందుకంటే రావణ లంక అసలు అమరావతినే దాటిపోయినంత, స్వర్గం కూడా మించినటువంటిది. అది అంత అందంగా ఉంటుంది. అది ఏది రావణాసురుడు లంక. అందుకని ఏమంటున్నాడు, ఆమె హృదయం ఎట్లా ఉంది చెప్పున్నాడు. అంటే నేను సమాధానం చెబుతున్నాడు. రావణుని యందు వ్యతిరేక భావముతో ఉన్నది అని చెబుతున్నాడు. ఆత్మహత్య చేసుకుని వల్ల కృత నిశ్చయురాలే ఉన్నది. రామ నీ యందే మనసు కల ఆ సీతాదేవిని ఎటులను వెదుకగలిగితిని దర్శించానండి అని అంటూ ఇక్ష్వాకు కుల విఖ్యాతి శనై కీర్తయత అనఘ సా మయా నరశార్దూల విశ్వాముపాదిత. పుణ్యాత్మ నరశ్రేష్ఠ రామ, ఇక్ష్వాకు వంశ కీర్తిని నెమ్మదిగా కీర్తించి తిని అప్పుడు సీతామాతకు నాపై విశ్వాసం ఏర్పడింది. నేను అప్పుడు ఏం చేశాను, చెట్టు మీద కూర్చొని రాజా దశరథో రామ రథకుంజర వాజిమాన్ అని మొదలుపెట్టి ఇక్ష్వాకు వంశం మొత్తాన్ని కీర్తిస్తూ నీ పేరు చెప్పి పేరు చేసేటప్పటికి అప్పుడు ఆమె దుఃఖం మానేసేసి ఇంకా అర్థం చేసుకొని ఓహో నేను వచ్చాను సంగతి తెలుసుకొని ఇకప్పుడు మాట్లాడింది. గత సంభాషితాదేవి సర్వమర్థం చదర్శిత. తర్వాత సీతాదేవితో సంభాషణ సర్వ విషయంలో వివరించింది, అన్ని చెప్పేశారు. రామ సుగ్రీవ సఖ్యం శ్రుత్వా ప్రీతిముపాగత నియత సముదాచారో భక్తిశ్చ అస్య అస్తధాత్వయి. రామసుగ్రీవుల మైత్రి కూడా విని మిక్కిలి సంతోషించింది. సీతాదేవి ఎందరి సత్ప్రవర్తన స్థిరంగా ఉన్నది, ఏమాత్రం తొణగటం లేదు. నీ యందే మనస్సు లగ్నమై ఉన్నది, అట్లే నీ యందు స్థిరమైన భక్తి కలిగి ఉన్నది. ఏమమ్మయ్యా మహాభాగా దృష్ట జనకనందిని ఉగ్రేణ తపసాయుక్త త్వద్భక్త్యా పురుషర్షభ. పురుషశ్రేష్ఠ, నీ యందు భక్తితో ఉగ్రతపం చేయించిన మహా భాగ్యవంతురాలు జానకిని దర్శించానండి. ఆమె అసలు తపస్సు చేస్తున్నది. ఏం తపస్సు చేసిన మంత్రం ఏంటంటే రామ, అంతే. రామ రామ అంటున్నది, అదే తపస్సు. అటువంటి అమ్మవారిని నేను చూశాను. అభిజ్ఞానంచమే దత్తం యథావృత్తం తవాంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ. ఇక అక్కడ చెప్పినటువంటి ఆ గుర్తులు చెబుతున్నాడు. కాకాసుర వృత్తాంతమును ఆనవాలుగా సీతామాత ప్రతిపాదించిందండి, గుర్తు చేశాడు అంతే. అంతేగాని ఆ కాకాసుర వృత్తం ఆమె చెప్పిన శ్లోకాలు అంటే చెప్పాల. ఎందుకంటే కాకాసుర వృత్తాంతం ఏంటో ఆయన తెలుసుగా.
కాబట్టి మరలా చెప్పాల్సిన పని లేదు ఆయనకి ఆ కథ. అందుకని పేరు హెడ్డింగ్ చెప్పేశాడు, కాకాసుర వృత్తాంతం చెప్పింది అనేటప్పుడు గుర్తుకొచ్చింది. అంటే ఏమిటనమాట, ఈయన వెళ్ళినటువంటి హనుమ నిజంగా ఆ సీతాదేవిని దర్శించాడు. ఈ కాకాసుర వృత్తాంతం ఎవరికీ తెలియదు, మా ఇద్దరికి తప్పక. అది సీతాదేవికి రాముడికి తెలుసు. కాబట్టి ఈ వృత్తాంతం చెప్పింది అని అంటే సరిగ్గా తెలుసుకుంటున్నాడు అనమాట, సత్యం తెలుసుకుంటున్నాడు. ఇంకా విజ్ఞాప్యస్య నరవ్యాఘ్రో రామో వాయసుత్వయా అఖిలేనే హయతు దృష్టమైతి మాం ఆహ జానకి. ఈ విషయములన్నింటినీ కూడా చెప్పింది ఆమె, ఏ కాకాసు వృత్తాంతం. ఇంకా చెప్పి ఏం చెప్పింది, ఈ విషయాలన్నీ రామచంద్రమూర్తి చెప్పు అన్నది. అజంచస్మే ప్రదాతవ్యో యత్నా సుపరిరక్షిత బ్రవతావచనాన్ ఏవం సుగ్రీవస్య ఉపశృణ్వతః. నేను ఇచ్చుతున్న ఈ చూడామణి చాలా చక్కగా ప్రయత్నం పరిరక్షించుకుని అని చెప్పి సుగ్రీవుడు విషయములన్నీ వినుచుండగా రామునకి. ఇదంతా సుగ్రీవుడు వింటుండాలి, సుగ్రీవుడు కూడా చూస్తుండాలి, అప్పుడు ఈ చూడమని నీవు. అది అంటే అర్థం ఏంటి, సుగ్రీవుడికి కూడా మొత్తం నాకు అదంతా తెలుస్తుంది అని అర్థం. ఏష చూడామణి శ్రీమాన్ మయా సుపరిరక్షిత లక్ష్మీయుక్తం లక్ష్మీయుక్తం ఏవ, ఈ లక్ష్మీయుక్త సుపరిరక్షిత అంతవరకు. అది తర్వాత అక్కడ బోర్డులో ఉంది కాదు, అది దాని తాత్పర్యం లక్ష్మీయుక్తమైన ఈ చూడమని నేను చక్కగా రక్షించుకుంటుంది. ఒక లైనే ఇక్కడ శ్లోకంలో, ఏష చూడామణి శ్రీమాన్ మయా సుపరిరక్షిత అంతవరకు. మనశిలాయా తిలకో గండపార్శ్వ నివేశిత త్వయా ప్రణష్టే తిలకేతం కీల స్మర్తుమర్హసి. ఇక ఆ తర్వాత రెండో అభిజ్ఞానం గండశిల వృత్తాంతం చెబుతున్నది. ఏమిటి, వాళ్ళు చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు ఆయన ఒక గండశిల, ఒక రంగురాయి తీసుకొని ఆయన ముఖం మీద అట్లా గీశాడు అనేటువంటి విషయం అప్పుడు వాళ్ళిద్దరికి తెలుసు. ఆ విషయం కూడా చెప్పింది. అది మళ్ళీ గుర్తు చేసింది అన్నమాట. చేస్తున్నాడు తిలకం దిద్దటం, రామచంద్రమూర్తి ఆమె నుదుటం తిలకం దిద్దాడు అని చెప్పడం, అది గుర్తు చేస్తున్నాడు. ఏష నిర్యాతి శ్రీమాన్ మయాతే వారి సంభవ ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వాం ఇవ అనఘ. అనఘ శోభాయుక్తమైన ఈ చూడమని క్షీర సముద్రమును పుట్టినది, నేను దీనిని చూచి నిన్ను చూచినంత సంతోషమును పొందుతున్నాను అని అన్నది అనే విషయాలు చెబుతున్నది. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వమాసాన్నది వేయం వృక్షసమాగత. నేను మాసం కంటే ఎక్కువ బతికుంటాను, అందువల్ల ఏంటంటే నేను నెల మాత్రం జీవిస్తాను, ఆ పైన జీవించను అన్నట్టు. కొన్ని చోట్ల 2 నెలలు అంటాడు, ఒక చోట నెల అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆమె ఒక్కో చోట ఇంకా తొందరగా అనేక దానిలో చెబుతుంది. అందుకని అది అక్కడ అర్థం అట్లా చేసుకోవాలన్నమాట. ఆయన 2 నెలలు ఒక చోట మాసం, ఒక చోట 2 నెలలు ఇట్లా చెబుతున్నారు. అట్లా ఇది మా అబ్రవీత్ సీత కృషాంగీ ధర్మచారిణి రావణాంతపురే వృద్ధా మృగీవ ఉత్ఫుల్లలోచన. కృషించిన శరీరం కలది, ధర్మచారిణి రావణాంతపురంలో నిర్బంధింపబడినది, ఆడ లేడివలే వికసించిన నేత్రం కలది అయిన సీతామాత చెప్పిన విషయములను నీ ముందు ఉంచుతాం. ఆమె భయపడుతూ ఉన్నదండి. ఆ భయపడుతున్నటువంటి ఆ సీతాదేవి చెప్పిన మాటలన్నీ నువ్వు చెప్పేశానయ్యా రామచంద్రమూర్తి. ఏదేవమయా ఖ్యాతం సర్వం రాఘవ యథా సర్వదా సాగర జలే సంతార ప్రవిధీయతాం. రామ, సర్వము నీకు చెప్పేశాను. లంకపై దండెత్తుటకు సర్వ విధముల సాగర జలములపై సేతు నిర్మింపవలసి ఉన్నది అని కూడా ఇక్కడే చెప్పేస్తున్నాడు. సర్వదా సాగర జలే సంతార ప్రవిధీయతాం, సేతు కట్టేసి వెళ్ళిపోవాలి అతనికి. తౌ జాతౌ ఆశ్వాసో రాజపుత్రో విదిత్వా తత్ చ అభిజ్ఞానో రాఘవాయ ప్రదాయ దేవ్యే చాఖ్యాతం సర్వమేవాను పూర్వజాత్ వాచా సంపూర్ణ వాయుపుత్ర ప్రశంస. రామలక్ష్మణులు పూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నారు, అర్థమైంది. చూడమణిని ఇచ్చి సీతాదేవి చెప్పిన సందేశం చెప్పేసేసాడు. అంతా చెప్పేసిన తర్వాత ఇక్కడ విశేషం ఏమిటంటే రామచంద్రమూర్తి చెప్పినప్పుడు ఎంత కథని అవతల పెట్టేశాడో చూడండి. రసమంతా ఏదో ఉండదు చూశారు, జిస్ట్ అనేటువంటిది ఆయనకి చెప్పాలి. ఏంటి, నేను వెళుతుంటే మైనాకుడు వచ్చాడు, ఆ తర్వాత సురస వచ్చింది, ఆ తర్వాత లంకిని వచ్చింది, ఆ తర్వాత అది జరిగింది, ఇది జరిగింది, ఎక్కడ చెప్పాడు ఇవన్నీ. పైగా రాక్షసులు ఇంతమందిని చంపాను నేను, అశోకవనం పాడు చేశాను, లంకను తగలబెట్టాను, ఇవన్నీ ఏమైనా చెప్పాడా?
ఇదే ఇక్కడ అర్థం కావాల్సింది. ఏమిటనమాట, రామచంద్రమూర్తి దగ్గర చెప్పాల్సింది ఏమిటంటే సారాంశం ఏమిటి, నేను చేసినటువంటి పని ఏమిటి, నేను చెప్పింది నేను చేసింది ఏమిటి, అదే చెప్పాలి. అది ఇందులో రామచంద్రమూర్తి ఏం చెప్పాలో అవే చెప్పేశాడు. మిగిలిన కదా ఆయన ఎంతసేపు ఏం ఆలోచిస్తాడు, సీతాదేవి ఎలా ఉంది, ఆమె మనస్సు ఎట్లా ఉంది, ఇటువంటివే ఆలోచిస్తాడు. కానీ నీ పరాక్రమం గురించి, నువ్వు లంకను తగలబెట్టిన సంగతి, నువ్వు రాక్షసులు చంపిన గురించి, ఇవన్నీ ఆయన పట్టించుకుంటాడానా? ఆయన దృష్టి అంతా ఎక్కడుంది, సీతాదేవి మీద ఉన్నది. అది చెప్పు, అది ఆయనకు కావాల్సింది. అందుకనే ఎవరికి ఏది చెప్పాలనో ఏమిటో అదే చెప్పాలి. అదే హనుమంతుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకోవాల్సింది అదే. ఒక్కొక్కళ్ళకి సంపూర్ణంగా చెప్పాలి, కొంతమందికి కొన్ని చెప్పాలి. ఇప్పుడు వానరులకి ఏం చెప్పాడు, మొత్తం జిస్ట్ అంతా చెప్పాడు. ఆ చెప్పిన దాంట్లో కాకాసుర వృత్తాంతం, గండశల వృత్తాంతం చెప్పాడు, చెప్పకూడదు అక్కడ. అది రామచంద్రమూర్తికే చెప్పాలి. రామచంద్రమూర్తికి చెప్పాడు కాకాసుర వృత్తం, గండశల వృత్తాంతం చెప్పాడు. లంకను తగలబెట్టానని చెప్పాలి, లంకను తగలబెట్టానని వాళ్ళకి చెప్పాడు. ఎవరికి ఏది చెప్పాలనో అది చెప్పాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలనో అది మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏది మాట్లాడాలనో అది మాట్లాడాలి, ఏ మనిషి దగ్గర ఏది మాట్లాడాలి. బాగా చదువుకున్నటువంటి వాడు ఉన్నాడు అనుకో, వాడి దగ్గర ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. మహానుభావులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలి. ఇట్లా ఈ విధంగా నేర్చుకోండి అని సుందరకాండ మనకు ఆంజనేయ స్వామి వారి రూపంలో చెబుతున్నది. అది అలా నేర్చుకోండి. అందుకని వాక్యజ్ఞ, వాక్య కోవిద, వాక్య విశారద అనేటువంటి బిరుదులు ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు. అది అలా అని చెబుతూ ఇంతవరకు చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత రామచంద్రమూర్తి చూడమణిని చూసి దుఃఖిస్తూ ఉన్నాడు. ఇక ఈయన యొక్క దుఃఖం, అక్కడ అమ్మవారి యొక్క దుఃఖం చూశాడు. ఇక్కడ ఈయన దుఃఖం ఏందో చూద్దాం. రామలక్ష్మణులు కంటతడి పెడుతూ ఉన్నారు. ఏవముక్తో హనుమత రామో దశరథాత్మజ తమ్మణి హృదయే కృత్వా ప్రరురోదశ లక్ష్మణ. ఆ చూడమణిని తీసుకొని చేతిలో ఆ ఆ హృదయానికి అద్దుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరు? రాముడు లక్ష్మణుడు. రాముడు ఏడుస్తున్నాడంటే లక్ష్మణుడు కూడా ఏడుస్తుంటారు అంతే. అంటే ఏమిటన్నమాట, ఇదంతా గుర్తుకొస్తున్నది. తంతు దృష్ట్వామణి శ్రేష్టం రాఘవ శోకర్షిత నేత్రాభ్యాసపూర్వ పూర్ణాభ్యం సుగ్రీవం ఇదం అబ్రవీతు. ఏడుస్తూ ఆ చూడమణి చూస్తూ ఇక ఈ సుగ్రీవుడితో అంటున్నాడు, యథైవ ధేను స్రవతి స్నేహాత్స వత్సల తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. ఆవుకు తన దూడపై అధిక ప్రేమ ఉంటుంది, దూడపై గల ప్రేమ వల్ల పాలన ద్రవిస్తుంటుంది. ఆ విధంగా నా హృదయం ఈ చూడమని చూడగానే నా హృదయం నుంచి ఈ కన్నీళ్లు వస్తున్నాయి, పాలు రావటం లేదు, ఏడుస్తున్నాను అంటున్నాను అని చెబుతూ మణిరత్న విధం దత్తం వైదేశాసు శ్వశురేణమే వధూ కాలే యథాబద్ధం అధికం మూర్తి శోభతే. అది గుర్తుకొస్తున్నది. ఏమిటి విషయం అంటే వధూకాలే, వివాహ సమయం. వివాహ సమయం అంతా ఒక్కసారి గుర్తుకొచ్చేసేసింది. సీతారామ కళ్యాణం గుర్తుకొచ్చింది. ఆ సందర్భంలో వైదేహికి మా మామగారు జనక మహారాజు ఈ చూడామణి శిరస్సుపై అలంకరించి, ఆ కూతురు మీద సీతాదేవి అలంకరించి బహూకరించింది. ఇది సీతాదేవి శిరస్సుపై చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇదండి నాకు అప్పుడు గుర్తుకొచ్చిందండి. జనకరాజు గారు వాళ్ళ అమ్మాయికి అనగా సీతాదేవికి ఆ శిరస్సు మీద ఇక్కడ ఆ చూడామణిని పెట్టి అలంకరించారు. ఈ విషయం అంతా నేను చూశాను. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది, మా వివాహ సమయం గుర్తుకొస్తున్నదండి, మా సీతారామ కళ్యాణము అని అంటున్నాడు. అదే అనమాట జీవితం. అయం హి జల సంభూతో మణి సజ్జన పూజిత యజ్ఞే పరమతుష్టేన దత్తచక్రేణ ధీమత. ఈ చూడామణి సముద్రమథనమున పుట్టినది. దేవతలు రాక్షసులు సముద్రమథనం చేసినప్పుడు చాలా ఉంటుంది, వాటిల్లో చూడామణి ఒకటి. ఇది సజ్జనులచే పూజింపబడినటువంటిది. జనక మహారాజు చేసిన యజ్ఞమునకు ధీమంతుడు ఇంద్రుడు సంతోషించి, అసలు పుట్టినవన్నీ ఎక్కడున్నాయి, ఈ బాలసముద్రంలో పుట్టినవి మొత్తం అన్ని కూడా ఇంద్రుడి దగ్గర ఉన్నాయి. ఓ పెద్ద గుట్ట ఇది ఇంద్రుడి దగ్గర ఉన్నాయి, వాటిల్లో చూడమని ఒకటి. అప్పుడు ఇంద్రుడు సంతోషించి రాజులకు ఈ మణిని బహూకరించాడు. జనక రాజు గారికి బహూకరించాడు. ఆయన పెద్ద యజ్ఞం చేశాడు.
యజ్ఞం చేసినప్పుడు సందర్భంలో ఇంద్రుడు సంతోషించి ఈ చూడామణిని ఇచ్చాడు. ఇది అర్థం. కాబట్టి ఈ చూడామణి ఏం చేశాడు చివరికి ఆయన కూతురికి ఇచ్చేశాడు, అలాగే జానకిని ఇచ్చేశాడు. ఇమం దృష్వామణి శ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్య అస్య అవగత సౌమ్య వైదేహస్య తథా విభో. బుద్ధిమంతుడైన సుగ్రీవ, శ్రేష్టమైన ఈ మణిని ఇప్పుడు చూడగానే మా తండ్రి దశరథరాజు, వైదేహి తండ్రి జనకరాజు గారు అందరూ కూడా గుర్తుకొస్తున్నారండి అని అంటున్నాడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితోటి. అయం హి శోభతే తస్య ప్రియాయ మూర్ధమే మణి అస్యాద్య దర్శనేన అహం ప్రాప్త తామివ చింతయే. ఈ చూడామణి నా ప్రేయసి సీతాదేవి శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మణి ఇప్పుడు కనబడుటచే సీతాదేవి నాకు లభించినట్లుగా ఉన్నది. అసలు సీతాదేవి నా దగ్గర ఉందండి, అట్లనే ఉన్నదండి నాకు. ఈ చూడామణి ఉన్నదనంటే సీతాదేవి నా దగ్గరకు వచ్చేసింది, ఇక్కడే ఉన్నది అన్నట్టుగా అనిపిస్తున్నది. అంత గొప్పగా ఉంది విశేషం ఈ చూడామణి యొక్క ప్రభావము అని అంటున్నాడు. కిం ఆహా సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః పిపాసుమేవ తోయేన సించంది వాక్యవారిణ. హనుమా, వైదేహి ఏం పలికిందో చెప్పబోయా, మరలా మరలా వినిపింపు. అసలు ఏం మాటలు చెప్పిందో. దప్పిక కొన్న వానికి నీరు వలే అలా ఉన్నా నేను. సీత మాటలు ఏమేమిటో మరలా మరలా చెప్పు. నీ వాక్యములనే నీరు, నీ వాక్యములనే నీరు జలం, అది నా దప్పిక పోగొడుతుంది, నా శోకతాపాలు. కాబట్టి చెప్పు. సీతాదేవి ఇంకేమేమి చెప్పిందో చెప్పు. ఇప్పుడు 2 విషయాలు చెప్పావు, కాకాసుర వృత్తాంతం, గండశల వృత్తాంతం, ఇంకా చెప్పు అంటున్నాడు. లక్ష్మణ సముద్రమున పుట్టి ఇతస్తు కిం దుఃఖతరం ఇది వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహి ఆగతాం వినా. లక్ష్మణ, సముద్రమున పుట్టిన ఈ మణిని మాత్రం చూస్తున్నాను, వైదేహి మాత్రం రాలేదు. ఇంతకంటే దుఃఖం మరొకట్లేదు వెళ్ళి అనుకుంటున్నాడు. ఆమె కూడా వస్తే సరిపోయేది కదా, రాలేదు. చిరంజీవిది వైదేహి యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్య నజీవే యోమిన తామసితే క్షణం అసితే క్షణం. లక్ష్మణ, వైదేహి 1 మాసం జీవించినగా చిరకాలం జీవించినట్లే. అసితేక్షణ అయిన నీ సీత లేకుండా నేను క్షణకాలం కూడా ఉండదు. ఇక్కడ ఏంటి, 1 నెల జీవిస్తున్నది అని అంటే చాలా కాలం జీవించినట్లే. కానీ నేను 1 క్షణం కూడా జీవించలేకుండా ఉన్నాను, ఇంకా నేను అసలు ఏం చచ్చిపోతాను, ఇంకేముంది అన్నంతగా ఇదిగా ఉంటున్నాడు ఆయన. రామచంద్రమూర్తి, అబ్బా ఇక నేను బతకలేనయ్యా సీతాదేవి లేదు అంతటి. ఈ చూడామణి అంతవరకు తెచ్చిపెట్టింది. ఆమె 1 రోజులు బతుకుతానట్టు, నేను ఇప్పుడే తెచ్చిపోతాను అనుకుంటున్నాడు. నయం నయమమాపితం దేశం ఇతర దృష్టా మమా ప్రియా నతిష్టేయం క్షణమపి ప్రవృత్తి ఉపలభ్య. హనుమా, నా ప్రియ సీతను ఎక్కడ చూచితువో అక్కడకు నన్ను కూడా తీసుకునిపో. సీత వార్త తెలిసిన తర్వాత నేను 1 నిమిషం కూడా ఉండలేను. పదపా, సరే రండి, బుధ మీద కూర్చోండి, బట్టలు తీసుకుపోతాం అంటాడు. ఎట్లా ఉంది అంటే అప్పటికి రామచంద్రమూర్తి మాట ఎట్లుందంటే, నేను ఇప్పుడు పరిగెత్తాలి, నా సీతాదేవిని చూడాలి. హనుమాను చూసొచ్చావు కదా ఎక్కడో, అక్కడ తీసుకుపా. కథం శుశ్రోణి భీరుసతి సదా భయ అవహానం ఘోరాణం మధ్య తిష్టతి రక్షసాం. ఆ ఎల్లప్పుడూ భయపడుతున్న నా ప్రియ సీత భయంకరులైన క్రూరులైన ఆ రాక్షసుల మధ్య ఎలా ఉన్నదో ఒకసారి చెప్పబోయా. శారద తీవ్రోన్ముక్తో నోనం చంద్ర జీవాంబుదై ఆవృతం వదనం తస్యా నవిరాతి రాక్షసై. చీకటి నుండి విడువడిన సత్కార చంద్రుని మేఘములు కప్పివేయినట్లుగా సీతాదేవి పదం రాక్షసులుగా ఆవరింపబడి ప్రకాశించుటలేదు. ఇక్కడ ఏమిటంటే, చీకటి నుండి విడివడిన శరత్కాల చంద్రుని మేఘములు కప్పివేసినట్లుగా సీతాదేవి వదనము రాక్షసులు ఆవరింపబడి ఉన్నది. ఇక్కడ ఏమిటంటే, దీనిలో చీకటిని ఏది కప్పేస్తాయి అంటే నల్లటి మేఘాలు అని. కానీ ఇక్కడ నల్లటి మేఘాలు శరత్కాలంలో ఉండవు కదా. శరత్కాల చంద్రుని మేఘాలు ఎలా ఉంటాయి, తెల్లంగా ఉంటాయి. చీకటి ఉన్నది, అవతల మేఘములు ఉన్నాయి, కప్పివేసినట్లుగా సీతాదేవి వదనం రాక్షసులది ఆవరింపబడి. ఆమె వదనమేమో శరత్కాల చంద్రుడు లాంటిది, మేఘములు ఆమె వదనం. వీళ్ళున్నారే రాక్షసులు, వీళ్ళు చీకటి. ఇప్పుడు అడ్డం ఎవరున్నారయ్యా అని అంటే రాక్షసులు అడ్డం ఉన్నారు, అంటే చీకటి అడ్డం ఉన్నది అని చూస్తున్నారు.
కాబట్టి ఈ చీకటిని తొలగ తీసేయాలి. చీకటిని ఛేదించేస్తే అప్పుడు శరత్కాల మేఘములు కనబడతాయి. శరత్కాల మేఘాలు ఎలా ఉంటాయి అంటే తెల్లగా దూది పింజల వలె ఉంటాయి. అది అర్థమైంది. కాబట్టి చీకటి తొలగిపోవాలి. చీకటి అనే రాక్షసులు బయటికి వెళ్ళిపోవాలి వాళ్ళు. అది నేను చెప్పే చివరి. కిమాహ సీత హనుమాన్ తత్వత కథయాద్యమే ఏదైన ఖలు జీవించే భేషజేనాతురో యథా. హనుమా, ఆ సీత ఇంకా ఏం చెప్పిందో చెప్పవయ్యా, చెప్పు మరి విశేషాలు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే రోగికి ఔషధం ఇవ్వాలి, ఔషధం ఇస్తే గాని రోగం తగ్గదు. కాబట్టి నాకు రోగం ఉంది, ఏమిటి? దుఃఖం. ఇది రోగికి ఔషధం ఇచ్చే జీవించినట్టు నేను ఆమె మాటలతో జీవిస్తాను. కాబట్టి ఆమె చెప్పే మాటలన్నీ ఒకసారి చెప్తుంటే నాకు ప్రాణం లేచి వస్తుంటుంది. కాబట్టి చెప్పు అని హనుమాన్ అంటున్నాడు. మధుర మధురలాల మధుర మధురాలాప మధుర మధుర ఆలాప సంభాషణలు. కిమాహ మమ భామిని, ఏం చెప్పింది? మమ భామిని, నా భామిని, నా భార్య సీత ఏం చెప్పింది? మధురైన మాటలు. మద్విహీన వరారోహో హనుమాన్ కథయస్వమే, మే నాకు మొత్తము హనుమాన్ అంతా కథయస్వ చెప్పుము అని అంటున్నాడు. దుఃఖతరం ప్రాప్య కథం జీవతి జానకి, దుఃఖము నశించుడు ఆమె పలికిన మాటలు వినిపించు, నాకు దుఃఖం పోవాలి. మిక్కిలి దుఃఖమును అనుభవించిన నా జానకి అక్కడ ఎట్లా ఉన్నదో చెప్పు, నాకా దుఃఖం పోవాలి అంటే ఆ మాటలు చెప్పు. ఆమె ఎట్లా ఉన్నదో కూడా మళ్ళీ చెప్పు. ఇవన్నీ వినాలని ఉన్నది అని ఇక ఏం చేస్తున్నాడనంటే ఇక దుఃఖంలో పడిపోయినాడు. ఇదంతా సుగ్రీవుడు చూస్తున్నాడు, పక్కన లక్ష్మణ స్వామి చూస్తున్నాడు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. రాముని యొక్క దుఃఖము ఇది చెబుతున్నాడు. ఇది విశేషమైంది. చెబుతూ 67వ సర్గలో హనుమ అంటున్నాడు, సీతావచనమును రామునకు విన్నవిస్తున్నాడు. ఇంకా ఏం చెప్పిందో సీతాదేవి చెబుతున్నాడు. ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మన సీతాయా భాషితం సర్వం న్యవేదేత రాఘవే. మహాత్ముడైన రాముడు సీతాదేవి వచనములు చెప్పమని కోరగానే హనుమ సీతాదేవి సందేశమును సమస్తం రామునికి ఇహ చెబుతున్నాడు. ఇదముక్తవతీ దేవి జానకీ పురుషర్షభ పూర్వవృత్త అభిజ్ఞానం చిత్రకూటే యథాతథం. చిత్రకూట పర్వతంలో జరిగినటువంటి కథ అంతా యథాతథంగా చెప్పేశాడు. ఏమిటి? చిత్రకూట పర్వతంలో విహారం కోసం తిరుగుతున్నావు, ఒక చోట విశ్రమించావు, అప్పుడు కాకాసురుడు వచ్చాడు, నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించావు. ఈ కథ అంతా చెప్పేది అనమాట. సుఖసుప్తాత్వయాస్తార్థం జానకీ పూర్వముద్ధిత వాయస సహసోత్పత్య విదదారస్తరాంతరే. చిత్రకూట పర్వతమున సీత, చిత్రకూట పర్వతమున నీతో పాటు ఆ జానకీదేవి సుఖంగా నిద్రించింది. నీకంటే ముందుగా సీత నిద్ర నుండి లేచింది. అప్పుడు ఒక కాకి ఎట నుండియో వేగంగా వచ్చి ఆమె స్తర్వుల మధ్య గీరుతున్నది. పర్యాయేణ సుప్తం దేవ్యంకే భరతాగ్రజ పునశ్చికిల పక్షీ స దివ్యా జనయతి వ్యధాం. భరతాగ్రజ రామ, ఇంకనూ నీవు ఆమె అంకముని శిరస్సు ఉంచి నిద్రిస్తున్నావు. మరలా ఆ కాకి వచ్చి సీతాదేవి బాధ కలిగిస్తుంది. పునఃపునరుపాగమ్య విదదార ప్రశంకిల కథత్వం బోధిత కశ్యాశ్రోణి శోణితేన సముక్షిత. ఆ కాకి మరలా వచ్చి ఎక్కువగా చీల్చింది. తరువాత నీవు ఆమె యొక్క రక్తధారలచే తడిసి నిద్ర నుండి లేచావు. ఆ రక్తం నీ ముఖం మీద పడేటప్పటికి ఆ తడికి లేచావు. వాయసేన చేనేవా సతతం బాధ్యమానయ బోధిత కిల దేవ్యాత్మం సుఖసుప్త పరంతపాం. శత్రువులు తప్పింపజేయవాడా రామ, వాయసంచే నిరంతరం బాధింపబడుతుంది సీతాదేవి, సుఖంగా నిన్ను లేపిందిట, నువ్వు లేచావు. తాంతు దృష్ట్యా మహాబాహో దారితం స్థనాంతరే ఆశీవిషైవ క్రుద్ధో నిశ్వసిన్నభ్యభాషధా. మహాబాహో రామ, సీతాదేవి స్థనాంతరముల మధ్య గిరినుటను చూసి కోపంతో నువ్వు సర్పం వలె బుసలు కొడుతూ ఈ విధంగా అన్నావుట. అప్పుడు నఘాగ్రై కేన తే భీరు దారితంతు స్తనాంతరం కహ క్రీడతి సరోషేణ పంచభక్త్రేణ భోగిన అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, సీత, ఎవడు నీ స్థలాంతరాలు గీరాడు? ఎవడు వాడు? 5 తలల సర్పంతో వాడు ఆడుకుంటున్నాడు, ఎవడు వాడు అన్నాడు. అప్పుడు అన్నాడు ఆ మాటలు నీకు గుర్తు చెబుతున్నా, అని చెప్పిన మాటలే చెబుతున్నా. నిరీక్షమాణ సగసా వాయ సంసమైక్షదా నఖై స రుధిరై తీష్టై తాం ఏవాభిముఖం స్థితం. నీవు వెంటనే పరిశీలనతో అటు ఇటు చూచి సీతాదేవి ఎదుటనే రక్తంతో తడిసిన పొదనైన కోళ్లతో ఉన్నటువంటి ఆ కాకిని చూశావు. ఆ తర్వాత సుతక్య, ఎవడు వీడు ఈ కాకి
సుత కిల కిల అట అట కుమారుడట. ఎవరి కుమారుడు? సశక్రస్య ఇంద్రుని కుమారుడుట. వాయు సంపదతాంబర ధరాంతరచర శీఘ్రం పవనస్య గతవు సమహ. ఆ కాకి ఇంద్రుని తనయుడుట, పక్షుల్లో శ్రేష్ఠుడు. అతడు భూమిపైన శీఘ్రముగా సంచరించగలడు, చాలా గొప్ప వేగం కలిగినటువంటి వాడుట. మరియు ఆకాశంలో కూడా వాయువుతో సమానంగా వెళ్ళేటువంటి గొప్ప శక్తివంతుడుట. ఇంద్రుని యొక్క కొడుకుట వాడు కాకాసుడు. తస్మిన్ మహాబాహో కోప సంవర్తితే క్షణ వాయసే త్వం క్రుధా క్రూరా మతిమతాం వరః. బుద్ధిమంతుల శ్రేష్ఠుడా మహాబాహో, కోపముతో నేత్రం తిప్పుతూ క్రూరముగా ఆ కాకిని గురించి ఈ విధంగా ఆలోచన చేశావు. స దర్భం సంస్థరాత్ గృహ్య బ్రహ్మ అస్త్రేణ హి యోజయ ప్రదీప్తైవ కాలాగ్రి జజ్వాలాభిఖగం. ఈ విధంగా ఆలోచనని మంత్రం పఠించేశావు. ఏం మంత్రం అంటే బ్రహ్మాస్త్రం మంత్రాన్ని పఠించేశావు. ఎలా అంటే సదర్భం, అక్కడ నాకు దర్భల చాప ఉంది, దానిలో నుంచి ఒక దర్భని సంవత్సరాలు గృహ్య తీసుకొని మంత్రం పఠించావు. బ్రహ్మాస్త్ర మంత్రం పఠించేటప్పటికి ఆ దర్భ ఎలా ఉన్నదంటే ప్రదీప్తైవ కాల జజ్వాలాభిఖగం, పెద్ద మండుచున్నటువంటి ఒక బాణంలాగా ఆ దర్భాయి ఆ కాకి ముందు నిలబడ్డది. నీవు దర్భాస నుండి ఈ విధంగా ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు. క్షిప్తవాంస్త్వం ప్రదీప్తం హి దర్భంతం వాయసం ప్రతి తతస్తు వాయసం దీప్త సదర్భోర్యగామహ. ఆ ప్రజ్వలించుకున్న ఆ దర్భను ఆ కాకిపై విసిరేశావు. ఆ తర్వాత ఆ దర్భ ప్రజ్వలించు ఆ కాకి వెంటబడ్డది. సపిత్రాచ పరిత్యక్త సురైశ్చ సమహర్షిభిః స్త్రీన్ లోకాన్ సంపరిక్రమ్యాత్రాతారం నాధిగచ్చతి. ఆ కాకి తండ్రి ఇంద్రుడు. ఇంద్రుడు కూడా వదిలివేశాడు, దేవతలు మహర్షులు కూడా వదిలివేశారు. ఆ కాకి 3 లోకాలు తిరిగింది, కానీ దాన్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. పునరేవ ఆగత త్రస్త భయపడి పునరేవ అక్కడికే వచ్చేసేవాడు. త్వత్సకాశమరిందమ సతం నిపతితం భూమౌ. పడ్డాడు భూమి మీద, నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పడ్డాడు. శరణాగతి పొందాడు నిన్ను. వధార్హమపి కాకుత్స కృపయా పరిపాలయ. వాడు వధింపదగినటువంటి వాడే, కానీ నీవు వాడిని వధించలేదు, రక్షించావు అని చెప్పాడు. ఇంత కథ ఎందుకు చెప్పాడు తెలుసా? అసలు విషయం, మిగిలిన విషయాలు కథ అంతా విస్తరంగా చెప్పకుండా కాకాసుడి కథని ఇంతని ఎందుకు చెప్పాడంటే అసలు విషయం దీనిలో ఒక రహస్యం ఉంది. ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క విశేషం ఏమిటంటే, రామచంద్రమూర్తి అని అంటే శరణాగతి తనను పొందినటువంటి ఎటువంటి రాక్షసుడైనా సరే శరణాగతి పొందితే వాడిని రక్షిస్తాడు, చంపడు అని అర్థం. ఇక్కడ రాముని యొక్క గొప్పతనం ఎవరికి తెలియాలి? సుగ్రీవుడికి తెలియాలి. అది సుగ్రీవుడికి తెలియాలి. అది అసలు కాకాసురుడు అనేటువంటి వాడు ఎంతటి ఘోరమైనటువంటి అపకార్యం చేశాడో రామచంద్రమూర్తికి, అటువంటి వాడిని కూడా చంపదగినటువంటి వాడిని కూడా చంపకుండా వాడిని రక్షించి దగ్గర తీశాడు. ఇది అర్థం. అంటే శరణాగతి అనగా పరబ్రహ్మమును శరణు పొందితే శరణు ఇస్తాడు. అదే విషయము ఎక్కడ వస్తుంది అంటే యుద్ధకాండలో వస్తుంది. ఎంతటి శత్రువు అయినా సరే శరణాగతి శరణు రామ అంటే సరిట వాడు చేసిన అపకారం అంతా పక్కన పెట్టేస్తాడట. శరణం నీకు అభయం అంటాడు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్ప విశేషమైన మనకు యుద్ధకాండలో వస్తుంది అనమాట. అట్లా అనమాట. అది ఆ విషయాన్ని రాముని యొక్క గుణం గొప్పగా తెలియటం కోసమని ఇంత విస్తారంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మిగిలిన ఎక్కడైనా చెప్పాడా? హనుమ అదిగో రాక్షసులు చంపాను చెప్పాడా? అదిగో రాక్షసుని చంపాను లంకిణిని అవన్నీ చెప్పాడా? అవన్నీ చెప్పరా. అవన్నీ చెబితే ఏముంది? కావాల్సింది చెప్పాల్సింది ఏంటంటే రామచంద్రమూర్తి గుణగణాలు గొప్ప బయట పెట్టాలి. ఈ ఎవరికి తెలియాలి. అది ఇక్కడ పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, కోతులు ఉన్నాయి, వాళ్ళకి తెలియాలి. అది విషయం. అందుకోసం మొత్తం చెప్పేస్తున్నాడు. అది చెబుతూ మోఘమస్త్రంతు నశక్యంతు కర్తుమిత్యేవ రాఘవ భవాన్ తస్యాక్షికాకస్య హినస్తి దక్షిణం. అప్పుడు రాముడు విసిరిన బ్రహ్మాస్త్రానికి ఆ చివరికి ఆ కాకి ఒక కన్ను ఇచ్చేసేసింది. దాంతో ఆ కన్ను పోగొట్టుకుని అది పోయింది. ఏం కన్ను? దక్షిణ నేత్రం, కుడి కన్ను కాస్త పోయింది, ఎడం కన్ను దాన్ని. అది రామ
హే రామ, త్వాం నిన్ను, స నమస్కృత్య ఆ కాకి నమస్కరించి, రాజ్ఞే దశరథాయ చ దశరథుడైన రాజునికి కూడా నమస్కరించి, విసృష్టస్తు తదా కాక ప్రతిపేదే సుమాలయం, దశరథ మహారాజుకి నీకు కూడా నమస్కరించి, ఆయన ఉన్నటువంటి కాకి ఎక్కడున్నాడు? స్వర్గలోకంలో. వాడు నాయన ఎవరు? ఇంద్రుడు. వాడు స్వర్గలోకానికి వెళ్ళాడు, తండ్రి దగ్గర వెళ్ళాడు. ఏంటనమాట, వీడు ఏదో అంటారు చూశారు, అనవసరమైన పని చేసుకుని పనులు తినొచ్చాడు. ఇక్కడ అర్థం ఏందో తెలిసిన, ఇది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంద్రలోకంలోట హితక్రోధ, కోపం చేయించిన వాళ్ళే ఎవరన్నా ఉన్నారా భూలోకంలో అని అంటున్నారు. మానవులకి అసలే కోపం కాబట్టి కోపాన్ని జయించిన వాడు అసలు ఉండనే ఉండడు భూలోకంలో అని చెప్పుకుంటాడు. అంటే అప్పుడు ఒకరు అన్నాడు, లేదండి రామచంద్రమూర్తి ఉన్నాడండి, ఆయన కోపాన్ని జయించిన వాడు జితక్రోధ అని చెప్పుకుంటాడు. ఆ పక్కనే వీడు ఉన్నాడు కాకాసుడు. ఈ కాకాసుడు ఎవరు? ఇంద్రుడు కొడుకు. వాడు విని ఉన్నాడు, ఏమిటబ్బా రాముడు మనిషి, ఈయన కోపాన్ని జయించిన వాడా, నేను పరీక్షిస్తా. సరే వెళ్ళాడు, కాకి రూపంలో వెళ్ళాడు. వీడు కాకి రూపంలో వెళ్ళి ఈ పని చేశాడు. అంటే పరీక్షించడానికి ఏం పని? ఎదవ పని చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషిని పరీక్షించడానికి ఈ ఎదవ పని చేశాడు. పరీక్షించడానికి అనేకమైన ఉన్నాయి. వీడి లక్షణం చూసుకోండి. కాకి కదా, కాకి బుద్ధి ఎట్లా ఉంటుంది చూడండి. అది చెబుతున్నాడు. సరే అప్పుడు ఏం చేశాడు రామచంద్రమూర్తి అంటే, తను అనుకున్నాడు, నేను ఇంత చేసిన అపకారం చేసిన కోపం రాకూడదు కదా, అది లక్షణం వాడి ఉద్దేశం. కోపం రాకుండా ఉంటే అప్పుడు జితక్రోధ అనొచ్చు. అందుకని నేనేం చేశాను, ఆయనకి నేను చేయలేదు కోపం రావటానికి, ఆయన్నే కాకుండా పొడవలేదు నేను. ఎవరిని పొడిచాను? ఆయనకి ఇష్టమైనటువంటి, ఇక్కడే విశేషం, ఆయనకి పంచప్రాణాలు కూడా ఇష్టమైనటువంటి సీతాదేవిని, ఆమెను నెత్తురు గారేటట్టు కొట్టేశాను. ఇప్పుడు చూస్తా కోపం వస్తుందో రాదో అని. అప్పుడు ఏమైంది పరిస్థితి? బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. మరి కోపం అంటే మరి ఇక్కడే ధర్మ సూక్ష్మం తెలుసుకోవాల్సింది. ఏమిటి? ధర్మ రక్షణార్థము కోపాన్ని ఆవహించుకోవాలి. అదే మనకు భగవద్గీతలో చెబుతున్నది. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా. అది పరిత్రాణాయ సాధు. అక్కడ ఆ కాకాసురుని గనక బ్రహ్మాస్త్రం వేయకపోతే ఏం చేస్తాడు? వాడు సీతాదేవిని చంపుతాడు. ఇక్కడ సీతాదేవిని చంపేస్తాడు. మరి సీతాదేవిని చంపేస్తున్నాడు అంటే, భార్య పక్కనే ఉండగా భర్త చూస్తూ ఎవడో వచ్చి కత్తి 4 పోటులు పొడిచి చంపేస్తున్నాడు అనుకోండి, భర్త సమర్థుడైనాడు అనుకోండి, చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి చెప్పండి? మనం అనుకుందాం మామూలుగా, అప్పుడు భర్త చూస్తూ నేను కోపం మింగేశాను ఏమన్నా కానీ అనుకుంటే ఏంటి? ఈ భర్తకి ఆ పాపం చుట్టుకుంటుంది, అధర్మము. అది అర్థం. నీవు సమర్థుడు అయి ఉండి కూడా అక్కడ అంత బాధిస్తూ చంపేస్తుంటే చూస్తూ కూర్చున్నావంటే అర్థం ధర్మ రక్షణార్థము, ధర్మాన్ని రక్షించలేదని అర్థం. అది అందుకని ధర్మ రక్షణార్థము బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇక్కడ. అది విశేషం. అప్పుడు ఏంటి? అప్పుడు ఆయనకి జితక్రోధ అనే మాట ఉంటుంది. ఆయన బొమ్మ, ఆయన యొక్క గుణం మాత్రం మామూలే, దానికేం లోపం రాలేదు. ఏమిటి? ఇక్కడ ధర్మరక్షణార్థము కోపాన్ని కాసేపు ఆవహించుకోవాలి. ఆవహించుకుంటేనే ధర్మరక్షణ జరుగుతుంది. అందుకని రామచంద్రమూర్తి రామాయణంలో రుద్రుణ్ణి ఆవహించుకుంటాడు యుద్ధం చేసేటప్పుడు. రుద్ర అంటే రౌద్రం, కోపం. మామూలుగా ఉన్నప్పుడు ఎట్లుంటాడు అంటే చాలా సౌమ్యంగా. యుద్ధానికి దిగాడా రుద్రావతారే మహాభయంకరంగా ఉంటాడు ఆయన. అది విశేషం. అది ఎప్పుడు అని అంటే ధర్మరక్షణార్థము. అది ఇక్కడ దీనిలో తెలుసుకోవాల్సింది. అంతేగాని వీడు తెలియకుండా తెలివి తక్కువతోడు చివరికి కాకాసురుడు తను పోగొట్టుకున్నాడు. అనగా మహాత్ముల యొక్క లక్షణం ఏమిటో తెలియదు. మహాత్ములు ఎల్లప్పుడూ చూసినా కానీ ధర్మరక్షణార్థమే ఉంటారు, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుంటారు అనే విషయం వీడికి తెలియదు. అది ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు కోపాన్ని ఆవహించుకుంటారు అనే విషయం వీడికి తెలియదు. అది సరే. ఇక్కడ ఏవం
అస్త్రవిధాన్ శ్రేష్ఠ సత్వవాన్ శీలవానపి కిమర్థమస్తం రక్షసూరయో దేతి రాఘవ. ఉత్తమ శీల సంపన్నుడు మహాపరాక్రమంతుడు అస్త్రవేత్తలు శ్రేష్ఠుడైన రాముడు నా కొరకు రాక్షసులపై అస్త్రం ఎందులో ప్రయోగించలేదని అడిగిందండి. బ్రహ్మాస్త్రం వాడు కాకి మీద వేసావు కదా, ఒక బ్రహ్మాస్త్రం మళ్ళీ ఇటు కనుక వేసామంటే ఈ లంక మీద మొత్తం రాక్షసులందరూ పోతారు కదా అని ప్రశ్న వేసింది నన్ను అని హనుమంతుడు అంటున్నాడు. నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా. అది అప్పుడు నాగానాపి గంధర్వా నాసురానామరుద్గణా నచవసర్వే రణే శక్త రామ ప్రతి సమాసితం. నాగులు కానీ గంధర్వులు కానీ ఎవరైనా సరే యుద్ధంలో రాముని ముందు ఎవరో నిలబడలేరు. అటువంటి రామచంద్రమూర్తి తస్య వీర్యవత కశ్చిమై సంభ్రమ క్షిప్రం సునిశితై వాణై హన్యత విధురావణ. పరాక్రమవంతుడే రాముడు నన్ను రక్షించవలేని తొందరతో ఉన్నచో వెంటనే యుద్ధమున తీవ్రమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించేసేవాడు. ఎందుకు ప్రయోగించలేదు? రావణాసురుని చంపలేదు. ఎందుకు ఈ రాక్షసుని చంపలేదు? భ్రాతు ఆదేశమాజ్ఞాయ లక్ష్మణో వా పరంతప స కిమర్థం నరవరో నమో రక్షతి రాఘవ. రఘువరి సంజయులు లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞని పొంది నన్ను ఎందుకు రక్షించడం లేదు? కొన్ని లక్ష్మణుడు ఉన్నాడు కదా, లక్ష్మణుడు అయినా కానీ బ్రహ్మాస్త్రం వేసేయచ్చు కదా, ఆయనైనా వేయచ్చు కదా, ఆయనైనా రక్షించవచ్చు కదా. వీళ్ళిద్దరూ నెలకొని కూర్చున్నారు. ఏమిటి? శక్తౌతౌ పురుష వ్యాఘ్రో వాయు అగ్ని సమదేశౌ సురాణామవిదద్ధర్షో కిమర్థం మాముపేక్షత. శక్తివంతులు, పురుషశ్రేష్ఠులు, వాయు వలె బలవంతులు, అగ్ని వలె తేజవంతులైనటువంటి రామలక్ష్మణులు దేవతలు కూడా ఎదిరించలేరండి. రామలక్ష్మణులు అందరూ గొప్పవాళ్ళు. అట్టివారిని రక్షించి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? బ్రహ్మాస్త్రం కూడా ఉన్నటువంటి వాళ్ళు కాకి మీదనే ప్రయోగించారు. ఇక ఈ రాక్షసుల మీద ప్రయోజనం ఏమిటో విధులు ఎక్కండి. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ సమర్థో సహితో యన్మానావేక్షతే పరంతపో. నా వలనే కొంచెమో గొప్పగానో ఏదో పాపము ఉన్నది నా వలన, ఇందులో సందేహం లేదు. శత్రు సంహారకులు సమర్థులైన వారు నన్ను రక్షింపకుండా ఎందుకు? నేనేదో పాపం చేసి ఉంటా, అందుకనే నన్ను రక్షించలేదు అని అన్నదండి ఆమె అని హనుమ రామచంద్రమూర్తి అంటున్నారు. నేనేదో కొంత ఏదో పాపం చేశాను, అనుభవించాలి నేను. సీత లక్ష్మణుడు ఇప్పుడు చెబుతున్నాడు ఆ పాపం ఏంటో. అది ఇక్కడ చాలా గొప్పదైనటువంటి విషయం. ఇది జనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సీత లక్ష్మణుని అపార్థం చేసుకుని అవమానించినది. లక్ష్మణుడు అంటే అర్థం ఏమిటి? రాముని యొక్క బహిప్రాణము. అంటే లక్ష్మణుడు అవమానించిందంటే ఎవరిని అవమానించిందని? రామచంద్రమూర్తి అవమానించిందని అర్థం వచ్చింది. అంతటి అర్థం అది. అప్పుడు ఏమన్నది? మాయాలేడు వచ్చినప్పుడు చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, కాదమ్మా ఎంత చెప్పినా అనకూడని మాట్లాడదు. ఎంతటి అపార్థంగా మాట్లాడాడు. ఆయన దుఃఖిస్తూ ఏడుస్తూ పోయాడు, నేను ఇంత మాటలు అన్నదేనని. అదే ఆమె చేసిన ఈ పాపము నిష్కృతకుడు రామనామ స్మరణ. పాపం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు చెబుతున్నాడంటే, పాపం చేశారండి, ఆ తర్వాత అర్రే పాపం చేశానే అని అనుకుంటేట రామనామ స్మరణ చేయము, లేదా రామకోటి రాయి. రామకోటి రాసిన రామనామ స్మరణ చేసిన ఒకటే. అంటే అర్థం ఏమిటి? పాపం చేసిన వాళ్ళే చేయాలన్నా? అది కాదు అక్కడ అర్థం. పాపం చేసినట్టు వాళ్ళంటే తప్పనిసరిగా చేయండి రామకోటి. కాలేదనుకోండి, అయినా కానీ రామనామం కన్నా చేస్తుంటే మనకు పాపాలు ఏమి అంటావు. మనకు తెలియని పాపాలు ఏమైనా ఉంటాయి, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు ఉంటే అవి నశిస్తాయి. అందువలన రామనామ జపము అంత గొప్పది. రామనామము వ్రాయటము, రామనామం రాసేటువంటి వాళ్ళు రామ అనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్ప విశేషాన్ని అర్థం చేసుకోండి రా అని త్యాగరాజు గారు కూడా చెప్పారు. తెలిసి రామ భజన చేయండి అన్నాడు. అయ్యా రామ అంటే అర్థం ఏంటో తెలుసుకుంటారా అన్నాడు. అది నమో నారాయణలోంచి రా శబ్దం, రా అనేటువంటి ఒక అక్షరం, నమశివాయలో మా అనే అక్షరం తీసుకొని రామనామం ఏర్పాటు చేశారు ఎవరు? బ్రహ్మదేవుడు. అనగా అర్థం ఏమిటనమాట? పరబ్రహ్మస్వరూపము రెంటిలోనూ ఉన్నటువంటి ఏకం ఒకటే. ఏకం ఏవాద్వితీయం బ్రహ్మ. అందుకనే
మనకు రామచంద్రమూర్తిని ఏమంటారంటే నామరామాయణంలో కూడా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అంటే రామ అంటున్నామంటే పరబ్రహ్మమును మనము సేవిస్తున్నాము అని అర్థం. ఆ పరబ్రహ్మమే సర్వత్రా నిండి ఉన్నాడు. మనం ఏ దేవుణ్ణి చూస్తున్నా గాని ఆ దేవుణ్ణిలో ఎవరున్నారంటే పరబ్రహ్మము. వెంకటేశ్వర స్వామి చూస్తున్నాం పరబ్రహ్మం, అమ్మవారిని చూస్తున్నాం పరబ్రహ్మం. అట్లా అన్నింటిలోనూ పరబ్రహ్మం ఉన్నాడు అనేటువంటి ఈ భావన కలిగి ఉండాలి. అదే రామాయణంలో రామనామ శబ్దం చెప్పేది. ఇట్లా అర్థం చేసుకొని తెలుసుకొని రామనామం అది ఏంట్రా అని చెప్పారు. అట్లా అనమాట. చెబుతూ ఇంకా ఎందుకు రక్షించలేదు అనే సంగతి చెప్పిన తర్వాత వైదేహ్యావచనం శ్రుత్వా కరణం శాస్త్రభాషితం పునః అపి అహం ఆర్యాం తామిదం వచనమబ్రువం. ఈ విధంగా దీనముగా కన్నెడుగా వైదేహి మాట్లాడిందండి. నేను మరలా పూజ్యురాలే సీతాదేవి ఈ విధంగా ఆ విధంగా ఏడుస్తూ చెబుతుంటే నేనేమన్నానంటే ఇక తాను చెప్పినటువంటి మాటలు చెబుతున్నాడు. తతో త్వత్తు త్వత్ అంటే నీ యొక్క త్వత్తు శోక విభో రామో దేవి సత్యేన తే చెప్పే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణ పరితప్యతే. అప్పుడు సీతాదేవితో ఏం చెప్పానంటే నీ వియోగంలో రాముడు ఎలా దుఃఖిస్తూ ఉన్నాడో రాముడిని చూసి కూడా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడమ్మా, ఇది సత్యము, ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నేను తినే కందమూల ఫలముల మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను అని అక్కడ చెప్పాడు. అంటే హనుమ యొక్క ఆహారం పూర్తిగా శాకాహారము అని అర్థం. ఆయనే చెప్పుకున్నాడు. అంతకు చెప్తే ఆయన మద్యం తీసుకోవడం, అక్కడ మధువనంలో వాళ్ళందరూ మద్యం తాగారు, మధువనంలో కోతులన్నీ. కానీ ఈయన మాత్రం ఏమీ లేదు, అక్కడ కూర్చున్నాడు. అది ఇక్కడ అర్థం. హనుమ అంటే పూర్తి శాకాహారి, ఆయన ఎటువంటి దుర్లక్షణాలు లేనటువంటి వాడు అని అర్థం. త్రిగుణములకు అతీతుడు అని అర్థం. వాళ్ళందరూ త్రిగుణముల్లో ఉన్నవాళ్ళు కాబట్టి తాగారు, తందనాలు దొక్కారు వాళ్ళు ఆ వనంలో. అది అట్లనే అటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చివరికి అందరూ బ్రహ్మాస్త్రం వేసి అందరూ చచ్చిపోయారు. ఒక హనుమ బతికున్నాడు కాబట్టి మళ్ళీ వచ్చి బతికిచ్చాడు. అంటే హనుమ అప్పుడు ఏంటి సాక్షాత్తుగా పరబ్రహ్మము. యుద్ధకాండలో వస్తుంది. తర్వాత కథంచిత్ భవతి దృష్ట్యా కాలః పరిశోచితం అస్మిన్ ముహూర్తే దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని. సీతాదేవి ఎట్లో నిన్ను దర్శింపగలిగితిని అమ్మా, నిన్ను ఎట్లో చూశాను, ఇక దుఃఖించవలసిన కాలం లేదు. ఈ క్షణం నిందే నీ దుఃఖములు అంతము పోతాయి. తావుభో నరసార్థోలో రాజపుత్రో అనిందితౌ తద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యతః. గౌరవం పెరిగినటువంటి రాజకుమారులు నరశ్రేష్ఠుడు రామలక్ష్మణుడు నిన్ను దర్శించాలని ఉత్సాహంతో ఉన్నారమ్మా. వాళ్ళు రాగానే లంకను భస్మం చేయడం సిద్ధంగా ఉన్నారు. లంకని బూడిద చేసేస్తారు. హత్వాచ సమరేరౌతం రావణం సగబాంధవం రాఘవస్వాహము వరారోహి స్వాంపురి నయతే ధ్రువం. సీతామాత రాముడు యుద్ధమునందు రావణని అతని బంధుమిత్రులను అందరినీ సంహరించేసి నిన్ను అయోధ్యకు తీసుకుని పోతాడమ్మా అని నేను చెప్పాను. ఇలా ఈ విధంగా ఆమెను ఓరడించాను. ఎత్తు రామోభిజానీయ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య ప్రదాతం త్వమిహార్హసి. ఉజ్జురాల రామునికి ఏది సంతోషం కలిగించునో, రాముడు దేనిని గుర్తించునో అటువంటి అభిజ్ఞానం ఇవ్వండి అని అడిగాను అమ్మవారిని. అడిగితే రాముడు గుర్తుపట్టాలి, మరి సంతోషించవలను అటువంటి ఆనవాలు అని ప్రార్థించింది. అట్లా ఇవ్వాలి, చూడంగానే గుర్తుపట్టేసేట్టు ఉండాలి అని ఒక అభిజ్ఞ ఇవ్వు అని అనేటప్పటికీ సాభివీక్ష దిశ సర్వ వేణు ఉత్కృతం ఉత్తమం ముక్త్వా వస్త్రాత్ తదో మహ్యం మణిమేతం మహాబల రామ. సీతాదేవి అటు ఇటు చూసి తాను శిరోజములకు ధరించి ఈ దివ్య చూడమని తన కొంగు ముడి విప్పి తీసి నాకు అటు ఇటు చూస్తుంది. అంటే ఈ రాక్షసులు నిద్రపోతున్నారా లేదా, వీళ్ళు కానీ చూశారనుకో ఇది అసలు అక్కుపోతారేమో. అప్పుడుదా ఇది ఎక్కడున్నది ఈ చూడమని లోపల కేశాల్లో ఉన్నది. అదే అసలు కేశాలు ఉండేటప్పటికి వీళ్ళకి కనపట్టాల. లోపల ముడి వేసుకుని లోపల ఉన్నది ఏది, ఈమె జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. ఏది చూడమని. అందుట్లో ఎక్కడ వచ్చింది, ఇంద్రుడు ఇచ్చినట్టు చూడమని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. తన ఆభరణాలన్నీ ఋషముఖ పర్వతం పడేసింది. ఏది మంజీరాలు, కంఠంలో ఉన్న బంగారు ఆభరణాలు ఇవన్నీ అక్కడ పడేసి ఇది మాత్రం జాగ్రత్తగా ఉంది. అసలు ఇది ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే పాలసముద్రంలోంచి పుట్టింది. దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంది.
ఇప్పుడు అటు ఇటు చూసి ఆ వేణు అనేది వేణి ఆ వెంట్రుకలచే ముడివేయబడి లోపల రహస్యంగా ఉన్నటువంటి ఆ చూడామణిని తీసి అప్పుడు నాకు ఇచ్చింది. అది అంటే ఈ చూడామణికి ఒక రింగ్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తారంటే ఈ వెంట్రుకలు లోపలికి దూర్చేసి ముడివేసి ఇక్కడ పెట్టేసేసుకుంటారు. అంటే అది కింద ఊడిపడిపోదు, ఊడదు. ఇంకా అది ఊరికి ఇటు పెట్టేస్తే ఇటు ఇటు తిరిగి కింద పడిపోతుంది. అట్లా అనమాట. అంటే శిరోజాల చేత కట్టేసేస్తారు అవన్నీ. చెబుతుంది ప్రతిగృహ్యమణిం దివ్యం తవ హేతోరహూత్వః శిరసా తాం ప్రణమ్యార్యాం అహం అహం ఆగమనే త్వరే. ఆ దివ్యమణిని తీసుకొని పూజ్యురాల సీతామాత శిరస్సు వంచి నమస్కరించి వెంటనే నీ చెంతకు చేరుడు సిద్ధమైతిని. ఇక గమనే చ కృతోత్సాహం అపేక్ష వరవర్ణని వివర్ధమానం మా ఉవాచ నకాత్మజా. నేను తిరిగి వచ్చిన ఉత్సాహంతో దేహాన్ని పెంచుతుండగా జానకి చూసి కన్నీటితో ఏడుస్తున్నది. అయ్యో వెళ్ళిపోతున్నారే అని. అట్లా అశ్రుపూర్ణాముఖీ దీన బాష్ప సందిగ్ధ భాషిణి మమోత్వాతన సంభ్రాంత స్వగవేగ సమాగత. నేను తిరిగి వెళ్ళిపోతున్నానని దిగులుతో కన్నీటితో నేను ముఖంతో దీనురాలై ఉన్నది. అప్పుడు అన్నదనమాట, ఏమనంటే హనుమ 2 రోజులు ఉండవయ్యా, ఇవో ఈ చెట్టు చాటున ఎక్కడ ఉండు, నువ్వు ఉంటే నాకు ఆటలు చెబుతావు, నాకు దుఃఖం పోతుంది అని అడిగింది. ఆ విషయం అనమాట ఇది. హనుమాన్ సింహ సంకాశౌ రామలక్ష్మణవు సుగ్రీవంచ సఖామాత్మ సర్వాన్ భూయాహి అనామయం. హనుమ సింహ పరాక్రమ రామలక్ష్మణులు ఇరువురిని సుగ్రీవునైన అమాత్యులను వాళ్ళందరినీ క్షేమంగా అడిగి తిని అని చెప్పింది. మిమ్మల్ని అందరిని అడిగానని చెప్పిందయ్యా. ఏ సుగ్రీవా, నిన్ను అడిగినట్టు చెప్పింది. ఏ వానర వీరులారా, మిమ్మల్ని అందరూ అడిగినట్టు చెప్పి మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా చెప్పింది. యథాచ స మహాబాహు మారదారయిత రాఘవ అస్మా దుఃఖాంబు సంరోధాత్వం సమాధాతుమర్హసి. మహాబాహు అయిన రామ, ఈ దుఃఖ సముద్రం నన్ను ఏ విధంగా దాటిస్తావో అందుకు తగిన ఉపాయం చేయడం నీవే సమర్థుడవు అనే విధంగా చెప్పింది. ఇంతటితో అయితే ఎటువంటి అది ఇది ఇక్కడ చివరిన ఇమంచ తీవ్రమశోక వేగం వృక్షోభిరేభి పరివర్తనంచ బ్రూయాస్తు రామస్య కథ సమీపం శివస్థితే అధ్వాస్తు హరిప్రవీర. నన్ను దీవించింది, నా ప్రయాణానికి శుభం కలిగేటట్టు అని చెప్పింది. తర్వాత ఏతద్వార్య నృపరాజ సింహ సీతావచ ప్రాగ విషాదపూర్ణం ఏతచ్చ బుద్ధ్వా గతితం మయాత్వం శ్రద్ధస్వ సీతా కుశలాం సమగ్రాం. రామాను సీతాదేవి చెప్పిన ఈ విషాదపూర్వక వచనం నీకు చెప్పాను. నేను చెప్పిన ఈ మాట సీత సంపూర్ణంగా క్షేమంగా ఉన్నది, ఇక నీవు దుఃఖించాల్సిన పని లేదు అని చెప్పేసిన తర్వాత 68వ సర్గ ఉన్నది. ఈ 68వ సర్గ ఇప్పుడు ఒక వారం మాత్రం సెలవు మనకి రామాయణానికి. చివరికి వారం అయిపోయిన తర్వాత 68వ సర్గ చెప్పుకున్న తర్వాత యుద్ధకాండం మొదలవుతుంది. యుద్ధకాండం మాత్రము ఉపన్యాస ధోరణిలో జరుగుతూ ఉంటుంది. యుద్ధకాండ అట్లా అనమాట. అంటే శ్లోక దీని ప్రకారంగా కాకుండా అదేనమాట. అది యుద్ధకాండ చాలా పెద్దది అనమాట. అదే అనమాట. అట్లా జరుగుతున్నారు. అంతవరకు శుభయాత్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభయాత్.